కఠినమైన చర్యలు తీసుకోవటంలే. ఇప్పుడు ఇమ్మీడియట్గా అతన్ని టీటీడీ బోర్డు మెంబర్గా తొలగిస్తే అదొక మంచి మెసేజ్ వెళ్తుంది, ఇది దేశవ్యాప్తంగా. ఇంకొకరు ఎవరే కానీ ఆ విధంగా ప్రవర్తించరు. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అనేసి మనం వదిలేస్తే రేపు ఇంకొకరు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. కానీ ఇటువంటి చర్యలు తీసుకుంటుంది కూటమి గవర్నమెంట్ అని మనం ఆశించలేము. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీదే యాక్షన్ తీసుకోవటంలా, మంత్రుల మీదే యాక్షన్ తీసుకోవటంలా, ఇటువంటి వాటి సంఘటనలకు యాక్షన్ తీసుకుంటుందని మనం ఊహించలేము. కాబట్టి ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ మీరు కఠినంగా యాక్షన్లు తీసుకుంటేనే మీకు మంచి పేరు వస్తుంది. మీరు కాంప్రమైజ్ అయ్యి లాబింగ్కు తలొగ్గి బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారో, జనసేన వాళ్ళు ఏమనుకుంటారో అని మీరు ఈ చర్యలు తీసుకోకుండా దాన్ని డైల్యూట్ చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు.